ఎక్స్క్యూజ్ మీ, ఈ 1 వీక్ చాలా హ్యాపీగా గడిచింది. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నేను ఎప్పుడన్నా గుర్తొస్తే ఉత్తరం రాస్తూ ఉండు. అలాగే. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్, హరి అప్. ఇక్కడ గాలి నాకు నచ్చింది, నీరు నాకు నచ్చింది, నచ్చనిది నువ్వు ఒక్కడివే. ఎందుకో తెలుసా? ప్రపంచంలో కులం విడదీసిన ప్రేమలున్నాయి, మతం వేరు చేసిన ప్రేమికులున్నారు, అంతస్తులు అడ్డొచ్చిన ప్రేమలున్నాయి. ఏ కారణం లేకుండా మా ప్రేమను విడదీసిన రాక్షసుడివి నువ్వు ఒక్కడివే. ఐ హేట్ యు. భగవంతుడు అనేవాడుంటే నువ్వు దిక్కులేని చావు చేస్తావు. ఇది నా శాపం. జరిగి తీరుతుంది. రాజా, నాకు తెలుసురా, పాము కాటు కంటే ప్రేమ కాటుకి విషయం ఎక్కువ. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. 20 సంవత్సరాల క్రితం ఇవే పట్టాల మీద ఇదే రైల్లో కూర్చొని 3 సంవత్సరాల వయసున నిన్ను ఒళ్ళో పెట్టుకుని కడుపు నిండా బాధ, కళ్ళ నిండా నీళ్లు, పంటి నిండా కసితో ఊళ్ళో తల ఎత్తుకోలేక కండాల వెళ్ళాను. మీ నాన్న పేద ప్రజలకు దేవుడు. తనకున్న 60 ఎకరాలు 50 ఎకరాలు పేద ప్రజలకు పంచిచ్చాడు. నాకు బావ. మీ నాన్న ఆశయాలు నచ్చి నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. రైతుల్ని భూస్వాములు పీడిస్తుంటే మీ నాన్న వాళ్లకు నాయకుడై వాళ్లలో ఒకడై పెత్తందారుల గుండెలదరలా చేశాడు. కృష్ణమూర్తి, ఇంకొక అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తాను. ఆగండి. మనం ఇక్కడికి వచ్చింది మన డిమాండ్లు చెప్పడానికి, పోరాడడానికి కాదు. ఏమిటి మీ డిమాండ్లు? మేము నిర్ణయించిన ధరలకే మా పంటలు మీరు కొనాలి. మా రైతు సంఘం సభ్యులకే సొమ్ము చెల్లించాలి. మీరు పాలు పోసి పెంచిన దళారులు మార్కెట్ యార్డుల నుంచి తప్పుకోవాలి. ఇదిగో మా రైతులు నిర్ణయించిన ధరల పట్టిక. మీ డిమాండ్లు మేము అంగీకరించకపోతే మార్కెట్ యార్డు మూతపడుతుంది. రైతులే బళ్ళు పట్టుకుని ఊరూరా తిరిగి పంట అమ్ముకుంటారు. ఇది రైతు నాయకుడిగా నా నిర్ణయం. పొలిమేరలు దాటి మీ బళ్ళు ఎలా వెళతాయో మేము చూస్తాం. భయపెడుతున్నావా? రైతు భయపడేది గాలి వానకు కానీ గాలి మాటలకు కాదు. ఏమి డాషింగు, ఏమి డేరింగు, ఏమి ఫైరింగు, ఇక కురుక్షేత్రమే. కృష్ణమూర్తి బాబు, రైతులందరూ బళ్ళు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. నువ్వు వెళ్ళు, వస్తాను. అలాగే బాబు. రాత్రిపూట వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏం పర్వాలేదు, నువ్వు తలుపేసుకో.
పసిబిడ్డకు ఈ రోజు నుంచి తల్లి తండ్రి నువ్వే అవ్వాలి. ధనుంజయ్ అదో, నా చెల్లెలు ప్రేమించిందని నిన్ను ఈ ఇంటికి అల్లుడిగా చేసుకుని గౌరవిస్తే మా మీదే తిరగబడి మా మీదే కత్తి దూసిన వాడి కొడుకుని ఈ ఇంట్లోకి తీసుకొస్తావా? వాడి వంట్లో ఉన్న రక్తం వాళ్ళ నాన్న పంచింది. ఆ రక్తానికి ఉన్నవాళ్ళంటే ద్వేషం. అది ఆ రక్తం తప్పు కాదు, ఆ రక్తాన్ని ఉడికించిన మీ తప్పు. రాజలక్ష్మి, ధనుంజయ్, అడ్రస్ లేని అనామకుడి కోసం నా మీద చెయ్యెత్తుతావా? వీడు అడ్రస్ లేని వాడు కాదు. తనకున్న 60 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆ పేద రైతుల గుండెల్లో దేవుడై నీరాజనాలు అందుకుంటున్న త్యాగమూర్తి కొడుకు. ఈ రోజు నుంచి నాతోనే ఉంటాడు, నా చేతుల మీదనే పెరుగుతాడు. వాడికి నీ గుండెల్లో చోటుందేమో గాని ఈ ఇంట్లో స్థానం లేదు. ఆ మాటకొస్తే నువ్వు మొండికేస్తే నీకు కూడా. నేను ఇక్కడికి వచ్చింది నీ ఇంట్లో స్థానం కోసం కాదు, నా భార్య బిడ్డల్ని తీసుకెళ్లడం కోసం. రాజలక్ష్మి, పాపం తీసుకుని బయలుదేరు. ఎందుకు రావాలి? అష్టైశ్వర్యాలతో పెరగాల్సిన నా కూతుర్ని పేదవాళ్ల పక్కన కూర్చోబెడితే ఎలా ఉంటుందో చూడటానికి రమ్మంటున్నారా? శభాష్, నా చెల్లెలు ఒలిపించుకున్నావమ్మా. దమ్ముంటే దాని ప్రశ్నకు సమాధానం చెప్పవయ్యా. రాజలక్ష్మి, ఆఖరిసారి అడుగుతున్నాను, బయలుదేరు. రాను. మీకు మీ చెల్లెలి బిడ్డ ఎంత ముఖ్యమో నాకు మా అన్నయ్యలు అంతే ముఖ్యం. అన్నల్ని గౌరవించిన ఈ చెల్లెలి కోసం నేనేమైనా చేస్తాను. నా మేనగోడల్ని ఈ అంతఃపురానికి ఎవరైనా చేస్తాను. పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను, గొప్పదాన్ని చేస్తాను. ఇదే మీ పంతమైతే ఇది నా ప్రతిజ్ఞ. మీరు విసిరేసిన ఈ పేద రైతు కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ అంతఃపురంలో ఉన్న యువరానికి మొగుడిని చేస్తాను. చెయ్యగలను అన్న నమ్మకం కలిగిన రోజునే మళ్ళీ కలుస్తాను. నేను చేసిన తప్పని నువ్వు అనుకుంటే చైన్ లాగుతాను. ఇప్పుడే దిగి వెనక్కి వెళ్ళిపోదాం. మామయ్య, నా కోసం తలదించుకున్న నువ్వు తలెత్తుకునేలా చేస్తాను. నీ జీవితాశయం నెరవేరేలా చేస్తాను. ఐ ప్రామిస్. బాబు, ఈ బాబును చూస్తుంటే మా కృష్ణమూర్తి బాబును చూస్తున్నట్టుందయ్యా. ఈ ఊరు మారలేదు, ఆ మడుసులు మారలేదు. ఆనాడు కత్తులతో పొడుచుకునేవారు, ఇప్పుడు బాంబులతో చంపుకుంటున్నారు. ఈ పశువుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు బాబు? వీడు పసిబిడ్డ కాదు, పులిబిడ్డ. వాళ్ళని వేటాడడానికి తీసుకొచ్చాను. తాత, నేను గాని రాజబాబు గాని ఊళ్ళోకి వచ్చిన విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. అట్టాగనయ్యా. అమ్మాయి ఎలా ఉంది? బంగారపు బొమ్మలా తయారైంది బాబు. రేపు ఏకాదశి, కుటుంబం అంతా అమ్మవారి గుడికి వస్తారు. బాబుని తీసుకెళ్లి చూపించండి అయ్యా.